ఋషికొండ మీద నిర్మాణాల గురించి ప్రస్తావించినప్పుడు ఎప్పుడో నేను అడిగా, రామానాయుడు స్టూడియోకి ఎవరిచ్చారు, అక్కడ మరి అంతకంటే పెద్ద కొండ కదా ఎట్లా ఇచ్చారు అన్నటువంటి. మన రాష్ట్రంలో విచిత్రం ఏంటంటే మేము ఏం చెప్తే అదే అంశంగా తీసుకోవాలి, కానీ దానికి కాంట్రవర్సీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అవతల ఎవిడెన్స్ మాట్లాడకూడదు అన్నటువంటి దబాయింపుతో కూడిన జర్నలిజం, అట్లాగే దబాయింపుతో కూడినటువంటి రాజకీయం, అట్లాగే జర్నలిజం అంటే వన్ సైడెడ్గా ఉండాలా, అట్లాగే పర్యావరణవేత్తలు కానీ లేకపోతే కనుక మేధావులు కానీ ఒక వర్గాన్ని తిట్టాలి, ఇంకొక వర్గం చేసేది ఏదైనా సమర్థించేటటువంటి రూట్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రామానాయుడు స్టూడియోకి భూములు ఎప్పుడు ఇచ్చారు? తెలుగుదేశం హయాంలోనే ఇచ్చారు, చంద్రబాబు గారి హయాంలోనే ఇచ్చారు. ఎప్పుడు 99, 2004 ఆ టైంలోనే ఇచ్చారు. అక్కడ స్టూడియో కట్టారు, ఆశించినంతగా డెవలప్మెంట్ లేదు, బట్ కింద నుంచి పైదాకా రోడ్డు ప్లస్ ఇది. మొన్న ఈ మధ్యన జగన్ వచ్చినటువంటి టైంలో అదే రామానాయుడు స్టూడియోలు మరి వాళ్ళని సామధాన భేద దండోపాయాల్లో ఏం చేశారో తెలియదు, కానీ అక్కడ విల్లాలు కట్టుకోవడానికి పర్మిషన్, ఆ విల్లాల వెనకాల వైసీపీ ఉందంటూ తెలుగుదేశం రచ్చ చేసింది. వాస్తవంగా ఇప్పటికీ తెలుగుదేశం వీరాభిమానుల కుటుంబం అది. రామానాయుడు గారు ఎవరు ఎంపీ? తెలుగుదేశం ఎంపీనే కదా. అట్లాగే వాళ్ళ కుటుంబం అంతా ఎవరు? సామాజిక వర్గం నుంచి పార్టీ పరంగా కూడా ఇటే. కానీ ఇప్పుడు మరి సరికొత్త రాజకీయం నడుస్తుంది కదా, సొంత వాళ్ళను కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకునేటటువంటి రోజులు తయారైనాయి కదా. మద్యం దుకాణాల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి అన్నిట్లలోనూ, చివరికి స్థలాలు పొలాలలో కూడా ఇప్పుడు అట్లాంటిదే. ఏంటయ్యా అంటే, రామానాయుడు స్టూడియోని స్వాధీనం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయటం. ఈ స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల భూమి కేటాయించారు, అందులోని 15.17 ఎకరాల్లో లేఅవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వాలు ప్రయత్నించారు. దీని మీద నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆపాను. ఇన్నేళ్ళ ఆ భూమిని స్టూడియో కోసం వాడలేదు, ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని కోరారు. అంటే సంథింగ్ ఏదో సెటిల్మెంట్ కథ నడవబోతోందన్నమాట.